హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేసేసుకుందాము. ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నేనైతే కొంచెం పెద్ద సైజులో ఉన్న 3 ఉర్లగడ్డలను అయితే తీసుకున్నానండి. ఉర్లగడ్డలని ముందుగా అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత పైన ఉన్న తొక్క మొత్తాన్ని అయితే తీసేసుకోవాలండి. మనం ఏ ఆలుతో అయినా కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా పీల్ మొత్తం బాగా తీసిన తర్వాత అయితే మనం అడ్డంగా అయితే కోయకూడదు. ఇలా నిలువుగా అయితే సగానికైతే కోసేసుకోవాలి. తర్వాత ఈ ఆలుని అయితే 3 లేయర్స్గా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా పొడవుగా అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఆలు మొత్తాన్ని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం చూపిస్తున్న విధంగా అయితే ఉండాలన్నమాట. ఆలులు పొడవుగా ఈ సైజులో అయితే ఉండాలి. తర్వాత ఆలు మొత్తాన్ని అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని నీట్గా అయితే 2-3 సార్లు అయితే కడుక్కోవాలండి ఈ ఆలు మొత్తాన్ని. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే 3 సార్లు అయితే నీట్గా కడుక్కున్నాను. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత ఒక బాండీ పెట్టేసి అందులో అయితే నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ మనం నీట్గా కడుక్కున్న ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అందులోనే వేసేసి 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని అవి సాఫ్ట్గా ఉడికేంత వరకు అయితే ఉడికించేసుకోవాలండి. ఆలు ముక్కలు అయితే సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఉడికించేసుకోవాలి. మనం ఇలా ఆలు ముక్కనైతే తీసుకున్నప్పుడు ఇలా మనకు సాఫ్ట్గా అయితే విరిగిపోవాలన్నమాట. ఇలా ఊరికే మనం టచ్ చేస్తే ఇలా విరిగేంత వరకు అయితే ఉడికించేసుకోవాలండి. ఇలా ఉడికితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు మనకు. తర్వాత అయితే ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకుందాము వాటర్ మొత్తము. అవి బాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి అయితే కూల్ వాటర్ అయితే వేసేసుకోవాలండి. మనం చల్లని వాటర్ వేసుకోవడం వలన అయితే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి. తర్వాత ఒక మంచి క్లాత్ అయితే తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా తడి లేకుండా అయితే కొంచెం తుడుచుకోవాలండి. తడి లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని అయితే ఇలా ఒక 10 నిమిషాల పాటు అయితే ఆరబెట్టేసుకోవాలి. ఇలా తడి లేకుండా అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోనే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మనకి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకొని టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుందాము. అన్నీ వేయించుకున్న తర్వాత అయితే పైనుంచి ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.